ప్రస్తుతం మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సిరిపురం శ్రీధర్ గారు. అసలు లోకేష్ పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో ఆయన స్పందన ఎలా ఉంటుంది, ప్రభుత్వానికి ఏం చెబుతారు లోకేష్ పాదయాత్ర గురించి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం. శ్రీధర్ గారు చెప్పండి, ప్రస్తుతం చూస్తే మనం లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు అధికార పక్షం నుంచి ఎలాంటి విమర్శలు వచ్చినాయి మీకు తెలుసు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర పూర్తి చేసిన పరిస్థితులు మీరు ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఘాటు సమాధానం చెప్తారు వైసీపీ? ఇప్పుడు మనం చూస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఓదార్పు యాత్ర చేశాడు. ఓదార్పు యాత్ర మధ్యలో జైలుకి వెళ్ళాడు. వాళ్ళ సిస్టర్ చెల్లెలు గారు మళ్ళా ఆయన బదులు పాదయాత్ర చేయడం జరిగింది. ఇట్లా ఆయన ఓదార్పు యాత్రలు పాదయాత్రలు అనేక ఆటంకాలు జరిగినాయి. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు కలిగించడం కానీ, మరి ఆ రోజున ప్రభుత్వం మరి పోలీసులతో ఇచ్చేయటం కానీ, లేదు వారి సొంత పార్టీ వాళ్ళతో దాడులు చేయించడం కానీ, పాదయాత్రలు రాళ్ళు వేయించడం కానీ, నిరసనలు తెలియజేయడం కానీ, అట్లాంటి కార్యక్రమాలు జగన్ గారి ఓదార్పు యాత్రలో కానీ, జగన్ గారి పాదయాత్రలో కానీ జరగలేదు. మరి జగన్ గారు చేసిన పాదయాత్ర ఒక ఐకాన్. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కన్నా జగన్ గారే చేశాడు బాగా అని చెప్పి మరి బాగా ప్రచారం చేసుకొని తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి రావడం జరిగింది. మరి ఆ తప్పుడు వాగ్దానాల ద్వారా అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రోజున యువ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయిన నారా లోకేష్ బాబు గారు మరి ఆయన ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం అధికార పక్షానికి సంబంధించి ఏవైతే ల్యాబ్స్ ఉన్నాయో ప్రభుత్వ పరంగా ల్యాబ్స్ తెలుసుకొని మరి దాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఆయన పాదయాత్ర చేయటం ప్రారంభించడం జరిగింది. ఆ పాదయాత్రలో ఆయన్ని ఎంత హేళనగా చేశారంటే, ఆయన 30 కిలోమీటర్లు కూడా నడవలేడు, శరీరం సహకరించదు, ఆయన ఒక పప్పు, ఆయన వల్ల కాదు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి రాష్ట్ర మంత్రుల దాకా మరి విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం. రోజు రోజుకి చూస్తూనే ఉన్నాం, విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రాయలసీమలో చూస్తే రాయలసీమలు, మరి అట్లానే మరి కోస్టల్ బెల్ట్కి వస్తే కోస్టల్ బెల్ట్లు, అట్లానే గోదావరి ప్రాంతాలకు వెళ్తే గోదావరి ప్రాంతాలు, అట్లానే విజయనగరం ప్రాంతానికి వెళ్తే విజయనగరం ప్రాంతం. ఈ అన్నిటినీ 4 ప్రాంతాల్లో చూస్తే మనం లోకేష్ గారి పాదయాత్రలో విపరీతమైన ప్రజాస్పందన వచ్చింది. చివరికి పోలీసులతో మరి దానికి సంబంధించి అక్కడ ఆయన ఎవరెవరు పాదయాత్రలో పాల్గొంటున్నాడు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టి, మీరెవరు పాదయాత్రలో ఎంతమంది ఉండాలా, ఇన్ని వెహికల్సే ఉండాలా అని చెప్పి ఆయన పాదయాత్రలో రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది మొట్టమొదటి నుంచి. ఆ రిస్ట్రిక్షన్స్ నుంచి పోలీసులు స్పై, తర్వాత ఆ పైన డ్రోన్ కెమెరాలు ఎగరేసి ఎంతమంది జనాభా ఉన్నారని చెప్పి మరి వాటన్నిటిని ముఖ్యమంత్రి గారికి లైవ్ చూపించడం, సెల్ ఫోన్ లో చూపించడం, ఇట్లాంటివన్నీ చేయడం జరిగింది. అంటే అసలు మరి ఇదే జగన్ గారి పాదయాత్రలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉండి ఇటువంటి నీచమైన నికృష్టమైన పనులు ఏమీ చేయలేదు. మరి ఈ రోజున లోకేష్ గారి పాదయాత్రలో ఎందుకు అంత భయం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి? ఆ భయం మీదే కదా మీరు ఈరోజు డ్రోన్ కెమెరాలు ఎగరేసి లోకేష్ పాదయాత్రలో మరి కోడిగుడ్లు వేయించడం, రాళ్ళు వేయించడం, మరి ఆయన బహిరంగ సభలు పెడుతుంటే కనీసం స్టేజీ కట్టుకోవడానికి వీల్లేదని చెప్పి స్టేజీ లేకుండా ఇచ్చేసి ఒక వాహనం మీద ఆయన బహిరంగ సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించడం మరి లోకేష్ గారి పాదయాత్రలో ఇన్ని రోజులు చూశాం. మరి ఈ పాదయాత్రలో భాగంగా ఆయన ఈ రోజున విజయోత్సవ సభ మరి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించుకుంటుంటే మరి అక్కడ కూడా అనేక అడ్డంకులు మరి నెలకొల్పడం. ఈ మధ్యలో మరి లోకేష్ గారి పాదయాత్ర విజయవంతం అయింది, ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది, రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారు, ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది అని చెప్పి మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసుల్లో మరి ఆయన్ని రిమాండ్కి పంపించడం, మరి దాని మధ్యలో లోకేష్ గారు మరి తండ్రి కోసం
మరి తండ్రి బెయిల్ కోసం మరి తండ్రిని బయటికి తీసుకురావడం కోసం ఆయన పాదయాత్రనికి మరి తాత్కాలిక రోజులు విరమణ చేసి ఆయన ఢిల్లీ సుప్రీం కోర్టులు ఈ కోర్టులన్నీ తిరిగి మరి న్యాయ నిపుణులతో చర్చల్లో భాగంగా మరి కొన్ని రోజులు ఆయన తాత్కాలిక విరమణించి మళ్ళా పాదయాత్ర మరి ఈ లోపల చంద్రబాబు గారు బయటికి రావడం సుప్రీంకోర్టు ఆర్డర్ల ప్రకారం మరి ఈ రోజున ఆయన మరలా పాదయాత్ర బిగించేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన పాదయాత్ర కంటే కిలోమీటర్ల కంటే ఈ రోజున 3,000 చిల్లర దాదాపు ఈ రోజున దగ్గర 4,000 కిలోమీటర్ల దాకా ఆయన పాదయాత్ర 4,000 చిల్లర దాకా వెళ్లే పరిస్థితి ఈ రోజున చూస్తున్నాం. మరి అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల, పాదయాత్ర అంటే ఏదో పబ్లిసిటీ కోసం చేసిన యాత్రలు కాదు ఇది. నిజంగా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో లోకేష్ గారు వర్గాలతో మరి కుల మత వర్గాలతో జాతులతో ఆయన మమేకమై ఈ రోజున వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతోనే మీటింగులు పెట్టడం జరిగింది. మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన పక్కన ఎవరు లేరు. ఆ వర్గానికి సంబంధించిన మరి ఆ ప్రతినిధులే ఆయన పక్కన కూర్చోవడం, వాళ్ళకి సంబంధించిన సమస్యలు తెలియజేయటం, మరి ప్రభుత్వంలోకి వస్తే తామేం చేస్తామో ఆయన తెలియజేయటం, మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారితో చెప్పి నేను చేయిస్తాను ఎన్నికల్లో, ఆయనకి ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టిస్తానని చెప్పి వాళ్ళందరికీ స్పష్టమైన హామీలు ఇవ్వటం, ఆ వర్గాలతో ఆ మతాలు ఆ ప్రజలతో మమేకమై మొన్నటికి మొన్న విద్యార్థులతో కూడా మరి మమేకం అవటం జరిగింది. మరి విద్యార్థుల ప్రతిస్పందన తెలుసుకున్నాడు, అట్లనే నిరుద్యోగ యువత ప్రతిస్పందన తెలుసుకున్నాడు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి సామాజిక వర్గాల సంబంధించిన ప్రతిస్పందన తెలుసుకున్నాడు. అంటే ఈ జనంలో తోపులాటలో వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని తెలుసుకోవటం కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి వాళ్ళతో ఒక సమావేశాలు నిర్వహించడం, మరి ఎక్కడికక్కడ దాదాపు 1,000 పైన సమావేశాలు నిర్వహించడం లోకేష్ గారు జరిగింది. అంటే ఏంటి, దేనికోసం నిర్వహించాడు ఆయన? ఒక యువకుడుగా ప్రజలు పడుతున్న కష్టాలు, ఆ వర్గానికి ప్రభుత్వం ద్వారా ఏమేమి ప్రభుత్వ సహాయాలు అందించాలి, ప్రభుత్వాలకు సంబంధించి ఇచ్చేయాలనే ఉద్దేశంతోనే ఆయన పాదయాత్ర నిర్వహించాడు తప్పితే ఆయన ఏదో ముఖ్యమంత్రి అయిపోవాలా, పాదయాత్ర నిర్వహించి నేను ముఖ్యమంత్రి అయిపోవాలని ఆయన పాదయాత్ర నిర్వహించాల. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నిర్వహించింది ముఖ్యమంత్రి అవడం కోసమే, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర నిర్వహించింది ముఖ్యమంత్రి అవడం కోసమే. కానీ లోకేష్ బాబు గారు పాదయాత్ర నిర్వహించింది ఆయన తండ్రి గారికి ప్రజలు కష్టాలు నష్టాలు తెలియజేయడం కోసం పాదయాత్ర నిర్వహించాడు తప్పితే లోకేష్ గారు ముఖ్యమంత్రి అవడం కోసం పాదయాత్ర నిర్వహించలేదు. ఈ రోజున వైసీపీ నాయకులకి మేము ఒకటే తెలియజేస్తున్నాం, దమ్ముగా తెలియజేస్తున్నాం. ఈ రోజున లోకేష్ గారి పాదయాత్రలో అనేక వర్గాలు, ఈ వైసీపీ ప్రభుత్వ పీడిత వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, అగ్రవర్ణాల్లో పేదలు, వీళ్ళందరూ ఈ రోజున లోకేష్ గారి పాదయాత్రకి మద్దతు తెలియజేశారంటే ఈ జగన్ గారి ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకు అంతమంది మద్దతు తెలియజేస్తున్నారని కనీసం రివ్యూ చేసుకునే పరిస్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. మరి ఈ రోజున ప్రభుత్వం చూస్తే దమనకాండ, దళిత వర్గాల మీద ఎట్లాంటి దమనకాండ నిర్వహిస్తున్నారంటే వైజాగ్ లో డాక్టర్ గారి దగ్గర నుంచి మొన్న నందిగామలో ఒక దళిత యువకుడి నోట్లో ఉచ్చపోసేదాకా ఎంతో మంది దళిత వర్గాల్ని ఈ రోజున హత్యలు చేయటం, అవమానించటం, ఇట్లాంటివన్నీ చేశారు. ఇవన్నీ ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రికార్డ్ చేస్తుంది లోకేష్ గారి పాదయాత్ర ద్వారా. మరి ఆ బాధితులు ఈ రోజున లోకేష్ గారిని కలవడం జరిగింది. ఆ కలిసిన క్రమంలో వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు కూడా మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ డోర్ డెలివరీ మరి ఒక దళిత యువకుడిని చేస్తే ఆ తల్లిదండ్రులు లోకేష్ గారి పాదయాత్రలో గోదావరి జిల్లాలో తల్లిదండ్రులు కళ్ళ నీళ్లు పెట్టుకొని చెప్పింది మనం ప్రత్యక్షంగా చూశారు, విన్నాం. అంటే ప్రభుత్వంలో చీమ కుట్టినంత అయినా పరిస్థితి లేదు. అంటే ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారంటే మేము అధికారంలో ఉన్నాం, మాకు ఎదురు లేదు అనే అహంకార ధోరణితోనే జగన్ గారి ప్రభుత్వం వెళ్తున్నారు తప్పితే
కనీసం అరే ఇవన్నీ ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి, ప్రజలు ఎత్తి చూపుతున్నారు, కుల సంఘాలు ఎత్తి చూపుతున్నాయి, వాటిని మనం సరి చేసుకొని సరైన పాలన ప్రజలకు ఇవ్వాలని చెప్పి జగన్ గారి ప్రభుత్వం ఇప్పటికీ కళ్ళు తెరిచిన పాపాన పోలేదు. ఈ అహంకార పూరితమైన ప్రభుత్వానికి భవిష్యత్తులో రానున్న నెలల్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలు, పేదలు బుద్ధి తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.